హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆసమ్ మర్నా ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే వీడియో వచ్చేసి మా సేమ్ అపార్ట్మెంట్లోనే ఉంటారండి, ఆర్ఆర్ మెడస్లోనే. ఇది వచ్చేసి 103 ఫ్లాట్ నెంబరు. మేము ఉండే కింద ఫ్లోర్లోనే ఉంటారు. ఈ ఆంటీ వాళ్ళ ఇంటీరియర్ కూడా చాలా బాగా డిజైన్ చేయించుకున్నారు. ఆంటీ వాళ్ళ హౌస్ టూర్ కూడా ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. ఇందులో వచ్చేసి అటు సైడ్ వచ్చేసి 2 BHK ఉంటాయండి, ఇటు సైడ్ వచ్చేసి అన్ని 3 BHKలు ఉంటాయి. అసలు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా డిజైన్ చేయించుకున్నారు ఇంటీరియర్స్ అనేవి. అందుకని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి లోపల ఇంటీరియర్ డిజైన్స్ ఎలా చేయించుకున్నారు అనేది ఐడియా వస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను. అసలు అయితే ఫస్ట్ ఆంటీని కూడా పరిచయం చేస్తాను మీకు. హాయ్ అన్నా. హాయ్ ఆంటీ. ఈ హౌస్ వచ్చేసి ఆంటీ వాళ్ళది, పద్మ ఆంటీ. మా దాంట్లోనే కింద ఉంటారు మనకి. చూడండి, మధ్యలో ఆంటీ కుకింగ్ వీడియో కూడా ఒకటి చూపిస్తాను. వెన్నుండలు చేస్తున్నారు ఆంటీ ఈరోజు మన ఛానల్లో, మన కోసం అని చెప్పేసి, పిల్లల కోసం అని చెప్పి. ఆంటీ కుకింగ్ కూడా బాగా చేస్తారు. మధ్యలో అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా పంపిస్తామని చెప్పారు ఈరోజు నాకు. అది మట్టుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆంటీ వాళ్ళ ఇంటీరియర్ ఎలా ఉంది, ఎలా చేయించుకున్నారు అనేది కూడా ఒకసారి వీడియో అయితే చూపిస్తాను, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఆంటీ వాళ్ళు వచ్చేసి మాకు కిందే ఉంటారనమాట. ఆంటీ వాళ్ళందరూ బాగా కలిసి ఉంటారు. మా అత్తయ్య వాళ్ళు, నేను చెప్పాను కదా ఈ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ, నాకు ఇష్టమైన విషయం ఏంటంటే అందరూ బాగా కలిసి ఉంటారు. అన్నిటికీ ఫంక్షన్స్ కానీ అన్నిటికీ అందరూ కలిసి గెట్ టుగెదర్స్ అవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. నేను ఒక క్లిప్ కూడా పెడతాను, అది కూడా చూడండి. ఆంటీ వాళ్ళకి వచ్చేసి ఇది ఎంత సేఫ్టీ ఆంటీ? 2200. ఆంటీ వాళ్ళు వచ్చేసి 2200లో 3 BHK అరేంజ్ చేసుకున్నారు. అంటే ఇది ఆంటీ మీరు స్టార్టింగ్లోనే తీసుకున్నారు కదా. ఆంటీ వాళ్ళు అయితే స్టార్టింగ్లోనే ఫస్ట్లోనే కొనేసుకున్నారు ఇల్లు వచ్చేసి. తర్వాత అన్నీ నిదానంగా దగ్గరుండి చేయించుకున్నారు. ఇంటీరియర్ అయితే ఎలా ఉందనేది చూపిస్తారండి లోపల. ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళకి వచ్చేసి ఎంట్రన్స్లో మెయిన్ డోర్ దగ్గర హాల్ ఉంటుంది అనమాట. హాల్ మొత్తం చాలా పెద్దది వచ్చింది. ఇది వచ్చేసి హాల్లో ఆంటీ వాళ్ళు 2 పార్ట్స్గా డివైడ్ చేయించుకున్నారు కదా, దానికైతే బాగా చేయించారు. ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళు ఇక్కడ ఒక బీమ్ లాగా వచ్చింది పైన, దాని దగ్గర వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఏం వుడ్? ఇది MDF వుడ్ అంటే వుడ్ తీసుకొని ఇలా కట్ చేయించుకున్నారు ఆంటీ వాళ్ళు. అయితే ఇంటీరియర్తో మాట్లాడుకున్నప్పుడే ఇలా కావాలి అని చెప్పేసి మాట్లాడుకొని ఇలా డిజైన్ అయితే కట్ చేయించుకున్నారు. ఇదైతే నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి దీంట్లో మనకు వచ్చేసి LED లైట్స్ పెట్టారు ఆంటీ వాళ్ళు. ఇది వచ్చేసి రాధాకృష్ణులు ఒక చెట్టు దగ్గర ఉయ్యాలు ఊగుతున్నట్టుగా అలా పెట్టుకున్నారు ఆంటీ వాళ్ళ డిజైన్ అయితే. దీనిపైన అయితే ఆంటీ వచ్చేసి కొండపల్లి బొమ్మ పెట్టారు ఇక్కడ. ఈ పాప వచ్చేసి ఆంటీ వాళ్ళ మనవరాలు తన్వి, చాలా క్యూట్గా ఉంటుంది. యుక్తాను తను బాగా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆంటీ వాళ్ళు అయితే హాల్లో ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి అని చెప్పేసి ఒక సోఫా పెట్టుకున్నారు. పైన ఆంటీ వాళ్ళు సీలింగ్ కూడా డిఫరెంట్గా చేయించారు. ఒకసారి పైన సీలింగ్ అనేది ఎలా చేయించారో కూడా చూడండి. రావట్లేదా పైన? ఎదురుగా వచ్చేసి ఆంటీ వాళ్ళు ఇది పెట్టుకున్నారు. అంటే కృష్ణుడు పక్కన వచ్చేసి 2 ఫ్లవర్ వాజులు లాగా పెట్టారు. అసలు చాలా బాగుంది ఇది. ఆంటీ వాళ్ళ ఇంట్లోకి రాగానే ఎదురుగా మంచిగా పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టాండ్ వచ్చేసి ఆంటీ హైదరాబాద్లో తీసుకున్నారంట. ఎంత పడింది ఆంటీ? వచ్చేసి దేవుడి రూమ్ ఇలా ఉంటుంది. ఇది మార్బుల్తో కట్టించారు కదా ఆంటీ. ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళు దేవుడి మందిరం తెచ్చేసుకున్నారంట. అంటే మనకి రెడీమేడ్గా అవైలబుల్ ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టుకున్నారంట. అంటే మొత్తం మార్బుల్ ఇలా డిజైన్ చేసి ఉన్నది. విజయవాడలో వచ్చేసి ఏలూరు రోడ్లో తెచ్చుకున్నారంట. ఎంత పడింది ఆంటీ మీకు? అదేను తులసికోట కలిపి 11,000. ఇదను ఆంటీ వాళ్ళ ఇంట్లో తులసి కోట, అవి 2 కలిపేసి మనకి 11,000 రూపీస్కి తెచ్చుకున్నారంటండి. డిజైన్ కూడా చూస్తున్నారా మీరు, చాలా బాగా డిజైన్ అనేది చేశారు వాళ్ళు. లోపల వచ్చేసి మొత్తం నీట్గా ఫ్లవర్స్ అది డిజైన్ ఉంది. పైన కూడా మళ్ళీ దేవుడిని పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నారు ఆంటీ వాళ్ళు వచ్చేసి. ఆంటీ అయితే బాగా పూజలు చేస్తారు, డైలీ పూజలు చేస్తారు. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళందరూ డైలీ పూజలు చేసే వాళ్ళేనండి. ఎంత బాగా చేశారు పూజ, కనిపిస్తూనే ఉంది మీకు అందరికీ. పైన అవి ఏంటంటే కొండపల్లి బొమ్మ.
ఆ పైన వచ్చేసి ఆంటీ కొండపల్లి బొమ్మలు పెట్టారు, ఎంత బాగా పెట్టుకున్నారో చూడండి. ఇవన్నీ వచ్చేసి దశ అవతారాల కాన్సెప్ట్ పెట్టుకున్నారు పైన వచ్చేసి ఆంటీ వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసి ఒక పార్టీషన్ లాగా పెట్టుకున్నారండి. అంటే దేవుడి మందిరం పక్కనే మనకు వచ్చేసి ఆ ఫ్లవర్ వాజులు కానీ ఒక ఏవైనా బొమ్మలు పెట్టుకోవడానికి ఆల్ అట్రాక్షన్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా పార్టీషన్ చేయించుకున్నారు. ఈ పార్టీషన్లో వచ్చేసి ఆంటీ ఇక్కడ మీ దగ్గర నుంచి చూస్తే వినాయకుడిని పెట్టారు. చూసారు ఎంత బాగుంది వినాయకుడు పడుకొని బుక్ చదువుతున్నట్టుంది. అది ఇది కూడా వచ్చేసి ఆంటీ హైదరాబాద్లోనే తీసుకొచ్చారంటే. ఇక్కడ ఇంకొక కొండపల్లి బొమ్మ పెట్టారు, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొండపల్లి బొమ్మ. అంటే హెవీగా లేకోకుండా అటు సైడ్ వచ్చేసి అలా కృష్ణుడిది ఇటు సైడ్ ఇలా పెట్టించుకున్నారు, చాలా సింపుల్గా పెట్టించుకున్నారు. కానీ వీటిలో ఇవన్నీ పెట్టడం వల్ల మనకి మంచిగా అట్రాక్షన్గా కనిపిస్తుంది. వాళ్ళకి 3 బెడ్రూమ్స్ కాబట్టి మనకి బాల్కనీస్ వచ్చేసి చాలా పెద్దగా వచ్చాయండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేరియేషన్ టైప్లో కట్టించుకున్నారు బాల్కనీస్ కూడా. ఆంటీ వాళ్ళకి వచ్చేసి డోర్ పెట్టించుకున్నారు, మొత్తం గ్లాస్ డోరు. ఈ గ్లాస్ డోర్ పైన కూడా మనకి డిజైన్ ఉందండి, ప్లెయిన్ కాదు. ఈ గ్లాస్ డోర్ వచ్చేసి డిజైన్ అనేది మీకు చూస్తుంటే కనిపిస్తుంది ఎలా డిజైన్ ఉందనేది. ఇక్కడ గ్లాస్ డోర్ తీసి ఓపెన్ చేసుకొని లోపలికి రాగానే ఇక్కడ మనకి ఆంటీ వాళ్ళకి తులసి కోట ఉంటుంది. ఇది కూడా మార్బుల్ అంటండి, అది చెప్పాలి అనమాట, చూపిస్తాను తను కూడా. ఇది వచ్చేసి తను తయారు చేసిందంటండి, చాలా బాగుంది. అంటే పేపర్తో కట్ చేసి తయారు చేసిందంట, అది బాగుంది, హాల్లో అట్రాక్షన్ కనిపిస్తూ ఉంది. డోర్కి పక్కనే మనకు ఒక బెడ్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి విశాలి వాళ్ళ రూమ్, అంటే ఫనీ అన్నయ్యదను విశాలి ఇది ఈ రూమ్ వచ్చేసి. ఈ రూమ్లో స్పేషియస్గా వచ్చాయండి, బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. ఆంటీ వాళ్ళు వుడ్ వర్క్ అయితే ఈ కలర్ వేయించుకున్నారు. ఈ రూమ్ మొత్తం వచ్చేసి ఇదైతే ఈ రూమ్లో వాష్రూమ్ అండి. మనకి వాష్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. ఇటు సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా పెట్టుకున్నారు ఆంటీ వాళ్ళు వచ్చేసి. మీకు పైన ఆ రాజీ ఆంటీ వాళ్ళ హౌస్ చూపించాను కదా, వాళ్ళ దానికి వీళ్ళ ఆంటీ వాళ్ళ దానికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ లాగా పెట్టుకున్నారు. ఆంటీ వాళ్ళు అలా కాకోకుండా రూమ్ మొత్తం మామూలుగా ఒక రూమ్ లాగే పెట్టేసుకున్నారు. వాళ్ళు 2 రూమ్స్గా డివైడ్ చేసుకున్నారు. పైన వచ్చేసి ఇది వచ్చేసి మనకి విండో అండి, విండో నుంచి మంచి వ్యూ ఉంటుంది, మనకి రోడ్ సైడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి కూర్చొని హ్యాపీగా చూడడానికి అని చెప్పేసి ఇక్కడ 2 చైర్స్ కూడా వేసుకున్నారు, సోఫా చైర్స్ ఆంటీ వాళ్ళు. పక్కనే వచ్చేసి తన్వి రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి తన్వి రూమ్. ఈ రూమ్ మాత్రం మీరు చూస్తే రూమ్ మొత్తం టాయ్సే ఉంటాయి. ఈ రూమ్ ఒకసారి మీరు చూస్తే ఈ వాల్ స్టిక్కర్ వచ్చేసి మేము అతికిచ్చాం ఆంటీ, సేమ్ అదే వాల్ స్టిక్కర్ ఆంటీ వాళ్ళు కూడా అతికిచ్చారు. ఇది అమెజాన్లో తీసుకున్నట్టున్నారు ఆంటీ వాళ్ళు కదా, అమెజాన్లో తీసుకున్నారా. ఆంటీ వాళ్ళు ఇంటీరియర్ అయితే ఎక్కువ కలర్స్ ఆప్షన్స్ పెట్టుకోలేదండి. కిడ్స్ రూమ్ అని ఏమి స్పెషల్గా పింక్ అలాగేమి వేయించలేదు. నార్మల్గా ఎందుకంటే ఆంటీ వాళ్ళకి వచ్చేసి 3 కొడుకులు ఉన్నారు, అందుకని చెప్పేసి రూమ్స్ కలర్స్ అయితే అందుకని వేయించలేదు అనుకుంటా కదా. అంటే అమ్మాయి రూమ్ అట్లా ఏం కాకోకుండా ఓకే. అంటే వాళ్ళ మామూలుగా ఆంటీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆంటీ వాళ్ళు ఎక్కువ కలర్స్ పెట్టుకోకుండా సింపుల్గా మంచి కలర్ సెలెక్ట్ చేసుకొని అదే ఇంటీరియర్ మొత్తానికి వేయించుకున్నారు ఇంట్లో వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ పక్కనే ఒక కబోర్డ్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి తన్వి రూమ్లో బెడ్ అండి. ఈ బెడ్ పైన ఆంటీ వచ్చేసి ఫ్రోజన్ ప్రిన్సెస్ది బెడ్షీట్ వేశారు. తన్వికి ఇష్టం అని చెప్పేసి ఇది బెడ్షీట్ కావాలని అడిగిందని చెప్పేసి ఆంటీ వాళ్ళు తెచ్చి బెడ్షీట్ వేశారు. తన్వి రూమ్లో ఒకసారి టాయ్స్ అయితే మీరు చూడండి ఎలా పెట్టారో. అవునా, తన్విదే కదా ఈ ఫోటో. అనిపిస్తుందా ఇది? ఇది వచ్చేసి తన్వి చిన్నప్పుడు 3rd మంత్ అప్పుడు ఫోటో అండి. ఇది వాళ్ళ మమ్మీ చేసిందంట, విశాలి వచ్చేసి ఇది చేసిందంట మొత్తం వచ్చేసి. ఇది పేపర్తో చేసినట్టుంది, చాలా బాగా చేసింది. ఇది మధ్యలో ఫోటో పెట్టేసి బ్యాక్ సైడ్ ఇలా షీట్ అతికిచ్చేసి ఆ షీట్ మీద ఇలా అతికిచ్చింది, మొత్తం పేపర్ రోల్ చేసి అతికిచ్చినట్టుంది మొత్తం కదా. ఇంకా తన్వి రూమ్లో చాలా టాయ్స్ ఉన్నాయి. తన్వి కార్ కూడా ఉంది, కార్లో మొత్తం టాయ్స్. ఇది వచ్చేసి తనది ఫ్రోజన్ ప్రిన్సెస్ది హౌస్.
ఈ హౌస్లో కూడా టాయ్స్ చాలా ఉన్నాయి. కిచెన్ సెట్ అన్నీ పెట్టుకుంది. ఇంటి నిండా బొమ్మ. బాల్కనీ ఉంటుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి వచ్చింది ఆంటీ వాళ్ళకి వచ్చేసి. ఇది బాల్కనీ. బాల్కనీ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడున్న అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ బెస్ట్ పాయింట్ ఒకటి ఏంటంటే మంచిగా చుట్టూ పొలాలు ఉంటాయండి. అందరికి వచ్చేసి బెడ్రూమ్స్ అన్నిట్లోంచి బాల్కనీస్లోంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆంటీ వాళ్ళు చెప్పాను కదా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారని. ఒకటి వచ్చేసి లివింగ్ ఏరియా లాగా డివైడ్ చేసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకి టీవీ యూనిట్ పెట్టుకున్నారు ఇటు సైడ్ వచ్చేసి డైనింగ్ టేబుల్ వేసుకున్నారండి. హాల్ని చాలా పెద్దది ఆంటీ వాళ్ళ హాల్ చూస్తుంటే, అందుకని చెప్పేసి ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఉంటుంది. టీవీ చూడడానికని చెప్పేసి ఇక్కడ ఒక సోఫా వేసుకున్నారు ఆంటీ. ఈ సోఫా పక్కన అయితే ఒకటి పెట్టారు. ఇదైతే చాలా బాగుంది. ఇది ఫ్లవర్ వాజ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ లీవ్స్ కానీ చాలా వేసుకున్నారు ఇలాగా. ఇటు వచ్చేసి టీవీ యూనిట్ మీరు అటు చూసారు కదా రాధాకృష్ణులది వచ్చింది. దానికి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. పైన చూస్తే చాలా సింపుల్గా ఒక ర్యాక్ పెట్టించుకున్నారు. కింద వచ్చేసి టీవీ పెట్టించుకున్నారు. దీనిపైన అయితే ఆంటీ చాలా డిఫరెంట్గా పెట్టారు. ఇది వచ్చేసి తన్వి ఫోటో కలెక్షన్ అంతా ఇలా పెట్టుకున్నారు. ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళ కోడలు చేసిందంట రైస్తో. మీరు చూసారా రైస్ అన్నిటికీ కలర్ మిక్స్ చేసి దాన్ని ఇలా ఫ్లవర్ వాజ్ పైన స్టిక్ చేసింది చూడండి. ఆంటీ వాళ్ళు డైనింగ్ టేబుల్ అండి. ఇది డైనింగ్ టేబుల్ వచ్చేసి ఆంటీ వాళ్ళు గ్లాస్ తీసుకున్నారు. 4 చైర్స్ వచ్చాయి. 6 సీటర్ కూడా వేసుకోవచ్చు. ఆంటీ వాళ్ళు మట్టుకు 4 సీటర్ వేసుకున్నారు. ఇది వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ అండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ వచ్చింది. దీనిపైన మిర్రర్ చూసారా చాలా బాగుంది. మిర్రర్ వచ్చేసి ఈ మిర్రర్ వచ్చేసి ఫుల్ టేక్తో చేసిన మిర్రర్ అంటండి. ఇది ఎప్పుడో నాకు తెలిసి ఆంటీ వాళ్ళు ఓల్డ్ హౌస్లో అయ్యి ఉంటుంది. బాగుందని చెప్పేసి ఆంటీ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా తిను అసలు ఎంత మాట్లాడుతుంది అంటే డే మొత్తం మాట్లాడమన్నా కానీ మాట్లాడుతూనే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో తన్వి వచ్చేసి. ప్రజెంట్ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అందుకని చెప్పేసి చూపించలేదు. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను తన్విని కూడా. మీరు ఒక రోజంతా తన మాటలు వినొచ్చు, అంత మాట్లాడుతూనే ఉంటుంది. ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటాయి ఆంటీ వాళ్ళకి. విండో వచ్చిందండి. ఈ విండో నుంచి మీరు చూస్తే కనుక ఇక్కడ అరటి తోటలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అటు సైడ్ అన్నీ వచ్చేసి మనకి ఆకుకూర తోటలు అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వాళ్ళకి డ్రెస్సింగ్కి సపరేట్గా అరేంజ్ చేసుకున్నారండి. ఇది వాష్రూమ్. ఇక్కడ డ్రెస్సింగ్కి కావాలని చెప్పేసి ఇలా కట్టించుకున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఆంటీ వాళ్ళు ఇలా కబోర్డ్స్ పెట్టించుకున్నారు. అంటే స్టోరేజ్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా కబోర్డ్స్ పెట్టించుకున్నారు. ఆంటీ వాళ్ళ బెడ్రూమ్లో సీలింగ్ బాగా చేయించుకున్నారు. ఒకసారి సీలింగ్ ఎలా ఉందో చూడండి. కిచెన్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంటీ వాళ్ళు మొత్తం హౌస్ ఫ్లోర్ అంతా వైట్ మార్బుల్ కదా టైల్స్ ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళు టైల్స్ వేయించుకున్నారండి ఇల్లు మొత్తం వచ్చి. ఇది వచ్చేసి కిచెన్లో మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ కలర్ వేయించుకున్నారు. ఇవి మీరు సపరేట్గా వేయించుకున్నారు ఆంటీ. ఇవి ఆంటీ వాళ్ళు కావాలని చెప్పేసి కిచెన్లో ఎక్కువగా మరకలు అవి కనిపించుకోకుండా ఉండాలని చెప్పేసి బ్లాక్ కలర్ వేయించుకున్నారంట. ఇవి మనకి బయట దొరుకుతాయి కదండి మార్బుల్స్, అవి తెచ్చుకొని వేయించుకున్నారు. కిచెన్ అయితే ఆంటీ వాళ్ళు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేయించుకున్నారు కిచెన్ కూడా. ఒకసారి చూడండి కిచెన్ అయితే ఎలా ఉందండి.
ఇప్పుడైతే ఆంటీ మనకి ఒక రెసిపీ చేసి చూపిస్తారు. ఆ రెసిపీ ఏంటో కూడా చూడండి. నేను కనుక ఈ వీడియో లెంత్ కనుక ఎక్కువ లేకపోతే ఈ వీడియోలను పెట్టేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైతే నెక్స్ట్ డేనే ఈ వీడియో పెట్టిన నెక్స్ట్ డేనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఆ వీడియో మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వద్దు ఎవ్వరు, ఎందుకంటే పిల్లలకి బాగా యూజ్ అయ్యే స్నాక్ చెప్తున్నారు ఆంటీ. కంపల్సరీగా చూడండి ఆ వీడియో కూడా.